లవ్ జిహాద్స్. మన ఇంటి తాళాలు మన దగ్గర ఉన్నంత వరకు లవ్ జిహాద్స్. అటు దేశంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ఇటు మన నగరంలో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ కూడా ఇదే మాట, లవ్ జిహాద్. అంత అయిపోయిన తర్వాత ఈ యొక్క పదాన్ని యూజ్ చేస్తున్నారు. దానికంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన ఇంటి తాళాలు ఒకరి చేతిలో ఇచ్చే ముందు మనం అన్నీ గమనించుకోవాలి. మనం తాళం చేయి ఇస్తున్నప్పుడు వాడు తెరిచి చూస్తాడనేది మీరు ఒకసారి ఆలోచించాలి. సో మీరు తాళాలు ఇస్తున్నారన్నప్పుడే మీరు ఆ నమ్మకంతోని ఆ తాళం చేయి అతనికి ఇస్తారు. సో ఆ తాళం చేయి మీరు జాగ్రత్తగా పెట్టుకుంటే ఇలాంటి జిహాదులు, లవ్వులు, ఇలాంటి వాటికి చోటు ఉండదు. సో అంత అయిపోయిన తర్వాత మైకుల ముందుకు వచ్చేసి లవ్ జిహాద్ పేరుట ఒక మతాన్ని గుంజడము, ఇంకొక మతాన్ని ప్రేరేపించడము, ఇలాంటివి చేయకండి. మత కలహాలు పెట్టకండి భారతదేశంలో. చాలు. ఇప్పుడున్న పరిస్థితులలో మనకు మత చిచ్చులు వద్దు. మీరు ఫస్ట్ మీ జాగ్రత్తగా ఉండండి. మీ తాళం చేయాలి మీ దగ్గర ఉన్నప్పుడు దొంగలు పడితే పోలీసులు వచ్చి పట్టుకపోతారు. ఆ తాళం అయితే పగలగొడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు మీరైనా కానీ కూడా కంప్లైంట్ ఇస్తారు కదా. అలా మీరు చేసినప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎప్పుడైతే తాళాలు వాళ్ళ చేతిలో ఇచ్చిన తర్వాత మా ఇంట్లో దొంగతనం అయిందనేసి మీరు ముందుకు వచ్చేసి మైకుల ముందుకు వచ్చేస్తే లాభం లేదు. ఇలా లవ్ జిహాద్ అనే పేరుతోని ఒక మతాన్నో లేకపోతే ఇంకొక మతాన్నో గుంజకండి. భారతదేశంలో చిచ్చులు పెట్టకండి. ఈ ఐక్యమత్యంగా ముందుకెళ్లాల్సిన భారతదేశం. ఎందుకంటే మనం ప్రపంచ దేశాలతో ఎదుర్కోవాలంటే మన ఐక్యమత్యమే మనకు బలం. అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరైనా సరే మీ దేశంలో మీకు నచ్చకపోతే మీ దేశాలకు వెళ్ళిపోండి. కానీ భారతదేశంలో ఉన్నప్పుడు మటుకు భారతదేశం బాగుండాలి, భారతదేశ సార్వభౌమ అధికారాలు బాగుండాలి అనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ లవ్ జిహాద్ అనేసి ఈ మత కలహాలు, మతాల మధ్యలో చిచ్చులు పెట్టొద్దు. మీరు మీ తాళంచేలు జాగ్రత్తగా పెట్టుకుంటే మీ ఇంట్లో దొంగలు పడరు. అలాగే మీ యొక్క మనసులను మీ దగ్గర పెట్టుకునేసి కరిగిపోకుండా ఉండాలి. పెద్దవాళ్ళ మాటలు వినాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇలాంటివి కావు, జరగవు. మన ఇంటి తాళాలు మన దగ్గర ఉన్నంత వరకు